హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు ట్రేడ్ ట్రాకర్ తెలుగు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్. అండ్ ఎట్ ద సేమ్ టైం నిన్నటి మార్కెట్స్ కొంచెం పాజిటివ్ క్లోజింగ్స్ చూసుకోవడం, ఎట్ ద సేమ్ టైం నిన్నటి మార్కెట్తో కంపేర్ చేసుకుంటే ఈరోజు మార్కెట్లో ఉండే పాజిటివ్ లెవెల్స్ ఏంటి, ఈరోజు మార్కెట్లో చూడవలసిన మేజర్ సపోర్ట్స్ అండ్ మేజర్ రెసిస్టెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడితే, బ్యాంక్ నిఫ్టీ నిన్న మనకి 58,505.35కి అయితే ఓపెన్ అయ్యి ఎగ్జాక్ట్లీ 58,274.65కి అయితే క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్లీ 137 పాయింట్స్లో రైట్ 137 పాయింట్స్ గెయిన్ అయ్యి మనకి ఎగ్జాక్ట్లీ 58,274కి అయితే క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. మనం నిన్న మాట్లాడుకున్న మేజర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మేజర్ లెవెల్స్ని రెస్పెక్ట్ చేయడం, మార్కెట్లో హ్యూజ్ బయ్యింగ్ లేకపోయినా సరే మార్కెట్ కొన్ని లెవెల్స్ని టెక్నికల్గా రెస్పెక్ట్ చేయడం మనం క్లియర్లీ అబ్జర్వ్ చేసాం. మేజర్లీ ఐటీ, ఫార్మా, ఆటో, ఫార్మాసిటికల్స్ ఆర్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ మోస్ట్ ఆఫ్ ది సెక్టార్స్ అన్ని పాజిటివ్ క్లోజింగ్స్ ఉండడం, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు, నిఫ్టీ అవ్వచ్చు, సెన్సెక్స్ అవ్వచ్చు, అన్ని పాజిటివ్గా క్లోజ్ అవ్వడానికి ఒక మెయిన్ కారణం అనే చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెవెల్స్ గురించి మాట్లాడుకుంటే మేజర్ లెవెల్ గురించి మాట్లాడుకుందాం. 58,244.35 లెవెల్. అందరూ నిన్న వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా పర్సనల్గా మెసేజ్ చేసింది ఏంటి అంటే ఎగ్జాక్ట్లీ 58,244.35 లెవెల్ ఏదైతే ఉందో ఆ 35 లెవెల్ని మార్కెట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఉంటే దీన్ని సపోర్ట్ కింద ఏ రకంగా చూస్తున్నారని నిన్నటి ప్రీ మార్కెట్ వీడియో చూసి చెప్పారు. బట్ మేజర్ థింగ్ వచ్చేసి 58,244.35 లెవెల్ ఏదైతే ఉందో దీన్ని నేను సపోర్ట్గా చెప్పడానికి మేజర్ రీజన్ అంటే మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఇదే లెవెల్ నుంచి రియాక్ట్ అవ్వడం, సెల్లింగ్ వైపు వెళ్ళడం మనం చూసాం. బట్ దాని తర్వాత నేను చూస్తున్న వ్యూ ఏంటంటే ఎప్పుడైతే ఈ లెవెల్ని బేస్ తీసుకుంటుందో అప్పటి నుంచి దీన్ని సపోర్ట్గానే చూస్తాను. సో దట్స్ వే నిన్నటి ప్రీ మార్కెట్లో క్లియర్గా 58,244.35 లెవెల్ నేను ఒక స్ట్రాంగ్ సపోర్ట్గాను చూడమని చెప్పాను. అండ్ దాని తర్వాత నేను మైన్యూర్ లెవెల్ చెప్పింది 58,429. ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఆ రెండు లెవెల్స్ మధ్యలో మార్కెట్ ఒక రేంజ్ బౌండ్లో మూవ్ అవ్వడం మనం క్లియర్లీ అబ్జర్వ్ చేసాం. సో ఈ వీక్ కూడా ఈరోజు కూడా మేజర్లీ ఈరోజు మీరు ట్రేడ్ చేస్తున్న వాళ్ళు కూడా ఈరోజు కూడా కొంచెం పాజిటివ్గా చూడమనే చెప్తాను. ఎందుకంటే బికాస్ ఆఫ్ మేజర్లీ మనకి ఐటీ అవ్వచ్చు, ఆటో అవ్వచ్చు, ఫార్మాసిటికల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్లో మోస్ట్లీ అండ్ ఆల్సో బ్యాంకింగ్ సెక్టర్లో కూడా పాజిటివ్ రిజల్ట్స్ క్లోజ్ అవడం అండ్ పాజిటివ్గా క్లోజ్ అవడం అండ్ మోస్ట్ ఆఫ్ ది సెక్టర్స్ అన్నీ కూడా పాజిటివ్ క్లోజింగ్స్ జరగడం, ఇవన్నీ కూడా ఈరోజు మార్కెట్ని పాజిటివ్గా చూడడం అనేది ఒక మెయిన్ కారణం అనేది చెప్పుకోవచ్చు. సో ఒకవేళ మార్కెట్ ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయితే డెఫినెట్గా చూసుకోవాల్సిన లెవెల్ ఏదైనా ఉంది అంటే మాత్రం మరలా నేను చెప్తున్నది ఎగ్జాక్ట్లీ 58,429 58,429.325 లెవెల్ని నేను స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్గానే చూడమంటాను. ఒకవేళ ఇక్కడికి రీచ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి నేను సెల్లింగ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ స్ట్రాంగ్ ఈ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితే ఆల్ టైమ్ హైస్ వరకు వెళ్ళాలి. కాకపోతే ఈరోజు ఆల్ టైమ్ హైస్కి వెళ్ళేంత బిగ్ న్యూసెస్ అయితే ఏమీ లేవు. నా పాయింట్ ఆఫ్లో మేజర్ అయితే ఇన్ఫ్లేషన్ తగ్గుతుందన్న ఒక మేజర్ ఫియర్ అయితే మార్కెట్లో ఉండడం. ఫియర్ ఏముంది, ఇన్ఫ్లేషన్ తగ్గితే బాగుంటుంది కదా అనుకోవచ్చు. ఇన్ఫ్లేషన్ తగ్గితే డెఫినెట్లీ మార్కెట్ మీద కొంత పాజిటివ్నెస్ అయితే క్రియేట్ అవుతుంది. బట్ హ్యూజ్ అంత ఏమీ లేదు, జస్ట్ ఇది అంచనా వరకు మాత్రమే నడుస్తూ ఉంది. ఇంకా పూర్తి కన్ఫర్మేషన్స్ మనకి ఏమీ రాలేదు. ఇది మాత్రం డెఫినెట్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. మోస్ట్లీ ఐటీ సెక్టర్ కంపేర్ టు ద మిగిలిన సెక్టర్స్తో చూసుకుంటే ఐటీ సెక్టర్ చాలా స్ట్రాంగ్గా మూవ్ అవుతుంది కంపేర్ టు ద బ్యాంకింగ్ సెక్టర్ ఆల్సో. సో అందుకని నేను హ్యూజ్ మొమెంటం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో ఒకవేళ నేను లెవెల్ని చూస్తే 58,429.25 లెవెల్ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకుంటాను. ఇఫ్ ఇన్ కేస్ ఇది బ్రేక్ అయ్యి ఎప్పుడైతే దీన్ని సపోర్ట్ తీసుకుంటుందో ఈ రకంగా ఎప్పుడైతే సపోర్ట్ తీస్తుందో దెన్ నేను అప్పటి నుంచి మార్కెట్ని పాజిటివ్గా చూడడం స్టార్ట్ చేస్తాను. ఆల్ టైమ్ హైస్ బ్రేక్ అయ్యి కొత్త ఆల్ టైమ్ హైని క్రియేట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. రైట్, ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, ఎందుకంటే నిన్నటి మార్కెట్లో లాస్ట్ 1 అవర్లో మార్కెట్ హ్యూజ్ సెల్లింగ్ కనబడింది. సో ఆ హ్యూజ్ సెల్లింగ్ కంటిన్యూ అయితే డెఫినెట్లీ మార్కెట్లో మనకి 58,126.45 లెవెల్ అయితే ఉందో ఈ లెవెల్ దగ్గర మార్కెట్ డెఫినెట్లీ దీన్ని బ్రేక్ డౌన్ అయితే జరిగిపోతుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే జరిగిందంటే మాత్రం మేజర్గా చూసుకోవాల్సిన జోన్ 57,981.10 లెవెల్ని మేజర్గా అయితే నేను డిమాండ్ జోన్ కింద కన్సిడర్ చేసుకుంటాను. ఇక్కడ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నా పాయింట్ ఆఫ్లో మేజర్ రెసిస్టెన్స్ వచ్చేసి 58,429. ఇది రెసిస్టెన్స్ కింద కాకుండా సపోర్ట్గా చూస్తాను. ఎట్ ద సేమ్ టైం ఎగ్జాక్ట్లీ ఈ జోన్ 57,981.10ని అండ్ 57,893.30ని ఒక స్ట్రాంగ్ డిమాండ్ జోన్ కింద కన్సిడర్ చేసుకుంటాను. రైట్, అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద నిఫ్టీ గురించి వచ్చేస్తే నిఫ్టీ గురించి స్పెసిఫిక్గా మాట్లాడుకోవాలి.
నిఫ్టీలో మనం ఏదైతే లెవెల్ మాట్లాడుకున్నామో ఎగ్జాక్ట్లీ 25,777 నిన్నటి ప్రీ మార్కెట్ చూడని వాళ్ళైతే ఒకసారి చూడండి. మీకు ఐకార్డ్స్‌లో ఉంటుంది. లేదా మనం ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్‌ని చెక్ చేసినా మీకు కనిపిస్తుంది క్లియర్‌గా. అందులో మీరు సరిగ్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ నేను 25,770 లెవెల్ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్‌గా చెప్పాను. నాట్ ఎ సపోర్ట్‌గా చెప్పలేదు. రెసిస్టెన్స్‌గా చెప్పాను. బ్యాంక్ నిఫ్టీలో కూడా అలానే చెప్పాను. మార్కెట్ ఎప్పుడైతే దీన్ని బేస్ తీసుకుంటుందో దెన్ ఆఫ్టర్ ఇక్కడ నుంచి మార్కెట్ పాజిటివ్‌గా చూడడం స్టార్ట్ చేస్తాను. బట్ నిన్నటి మార్కెట్‌లో మనం ఎక్కడ ఎటువంటి ఎంట్రీస్‌ని ప్లాన్ చేసుకోలేదు. బికాస్ ఆఫ్ మార్కెట్స్ ఇన్ బిట్వీన్ ద జోన్స్‌లో ఉన్నాయి. మేజర్‌లీ ఇన్ బిట్వీన్ ద జోన్‌లో ఉండిపోయింది. సో, అందుకని మనం ఎటువంటి ఎంట్రీని ప్లాన్ చేసుకోలేదు. బట్ రిజల్ట్స్ పరంగా చూసుకున్నా సరే ఐటీ, ఆటోమొబైల్ సెక్టార్, బ్యాంకింగ్ సెక్టార్, ఫినాన్షియల్ సెక్టార్స్ అండ్ ఆల్సో కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఫార్మాస్యూటికల్స్‌లో కూడా పాజిటివ్‌గా క్లోజ్ అయినా సరే మనం ఎంట్రీ తీసుకోకపోవడం కారణం ఏంటంటే హ్యూజ్ బయింగ్ టెక్నికల్‌గా ఎక్కడ జరగలేదు. సో, దట్స్ వై ఎంట్రీ తీసుకోలేదు. సో, ఈరోజు నిఫ్టీని ఎవరైనా చూస్తుంటే డెఫినెట్‌లీ ఒకవేళ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ చూడాలి అంటే మాత్రం నేను మరలా చెప్తున్నాను. ఎగ్జాక్ట్‌లీ 25,918 లెవెల్‌ని బ్రేక్ చేసి దీన్ని బేస్ తీసుకున్నంత వరకు నేనైతే మార్కెట్‌ని పాజిటివ్‌గా చూడను. బేస్డ్ ఆన్ టెక్నికల్లీ నేను చెప్తున్నాను ఫస్టు. టెక్నికల్‌గా స్ట్రాంగ్ మొమెంటమ్ రావాలంటే డెఫినెట్‌లీ నేను ఈ లెవెల్‌ని బ్రేక్ డౌన్ చేసి మార్కెట్ దీన్ని సపోర్ట్ తీసుకుంటే నేను మార్కెట్‌ని పాజిటివ్‌గా చూస్తాను. ఒకవేళ మార్కెట్స్ రైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే డెఫినెట్‌లీ చూసే లెవెల్ ఏదైనా ఉంది అంటే మాత్రం మేజర్‌లీ చూసేది 25,804.85 లెవెల్ ఉందిగా. ఈ లెవెల్ నేను స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లెవెల్‌గా చూస్తాను. ఒకవేళ ఇది బ్రేక్ అయినా సరే నేను ఎక్కువగా సెల్ వైపు చూడకపోవడానికి రీజన్ ఏంటి అంటే కింద మేజర్‌లీ మరలా ఇంకొక లెవెల్ ఉంది 25,777. నిన్నటి మార్కెట్ ఎక్కడైతే సపోర్ట్ తీసి బౌన్స్ బ్యాక్ జరిగిందో ఎగ్జాక్ట్ ద సేమ్ పాయింట్ నేను మరలా ఇక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉన్నాను. రైట్. బట్ నిఫ్టీలో ట్రేడ్ చేసే ప్రతి ఒక్కరికి ఒక విషయం చెప్పాలి. సెక్టార్స్ అన్నీ పాజిటివ్‌గా ఉన్నాయి. సెక్టార్స్ అన్నీ పాజిటివ్‌గా ఉన్నాయని మాత్రం మీరు ట్రేడ్స్‌ని బయింగ్ వైపే చూసాను అనుకోవడం డెఫినెట్‌లీ మీ మిస్టేక్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. మేజర్‌లీ నెగెటివ్ న్యూసెస్ కూడా ఉన్నాయి. నెగెటివ్ న్యూసెస్ వచ్చేసరికి మేజర్‌లీ రియల్ ఎస్టేట్ సెక్టార్ అవ్వచ్చు, మెటల్ సెక్టార్. గమనిస్తే లాస్ట్ 2 డేస్ నుంచి మనం మెటల్ అండ్ మైనింగ్ సెక్టార్ పాజిటివ్‌గా ఉన్నాయని చెప్పాము. బట్ మేజర్‌లీ నిన్నటి మార్కెట్‌తో కంపేర్ చేస్తే మెటల్ అండ్ మైనింగ్ సెక్టార్స్ కొంచెం స్లో డౌన్ అవ్వడం మనం చూసాం. స్లో డౌన్ అయింది. మార్కెట్ పడిపోలేదు. స్లో డౌన్ అయింది. అట్ ద సేమ్ టైమ్ మేజర్‌లీ కొన్ని సెక్టార్స్ అయితే మేజర్‌లీ ఇండియన్ రూపీస్ రైట్ స్ట్రెంత్ అని తగ్గిపోవడం మనం అది క్లియర్‌లీ అబ్జర్వ్ చేయొచ్చు. నేను చాలా సార్లు చెప్పాను. ఇండియన్ రూపీస్ యొక్క స్ట్రెంత్ తగ్గుతుందంటే డెఫినెట్‌లీ మార్కెట్స్ మీద ఇంపాక్ట్ అయితే పడుతుంది. ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్న 2 విషయాలను మీరు సరిగ్గా కొలాబరేట్ పెట్టి గమనించుకుంటే మీరు సరిగ్గా భూతద్దం పెట్టి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇండియన్ రూపీస్ స్లో డౌన్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ మార్కెట్స్ అన్నీ ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. ఎక్కువగా సెల్లింగ్ ఇంపాక్ట్ అంటే సెల్లింగ్ సిగ్నల్ కనిపిస్తా ఉంది. సెల్లింగ్ సిగ్నల్ కనిపిస్తుంది. నేను మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నాను. ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఏ సెక్టార్ స్లో డౌన్ అయినా చెప్పండి మార్కెట్‌లో ఒక స్ట్రాంగ్ సెల్లింగ్‌ని చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. రైట్. సో, దీన్ని గుర్తుపెట్టుకోండి. అట్ ద సేమ్ టైమ్ మోస్ట్ ఆఫ్ ది సెక్టార్స్ నిఫ్టీ స్లో డౌన్ అవ్వడానికి మేజర్ రీజన్ ఏదైనా ఉంది అంటే మాత్రం ఐటీ సెక్టార్ అవ్వచ్చు, మెటల్ అండ్ మైనింగ్ సెక్టార్ అవ్వచ్చు, ఫార్మాసిటికల్ అవ్వచ్చు అండ్ మోస్ట్ ఆఫ్ ది సెక్టార్స్ అన్నీ కూడా పాజిటివ్‌గా ఉండి పాజిటివ్ రిజల్ట్స్‌ని పోస్ట్ చేయడం లాస్ట్ 2 వీక్స్‌లో క్వార్టర్ రిజల్ట్స్ రిలీజ్ అయినప్పుడు. సో, దాని తర్వాత ఎక్కువగా ప్రాఫిట్ బుకింగ్స్ జరగడం మార్కెట్‌లో హ్యూజ్ బయింగ్ ఎక్కడ జరగట్లేదు. అన్ని సెక్టార్స్ పాజిటివ్‌గా ఉన్నా సరే మార్కెట్స్ పాజిటివ్‌గా వెళ్ళకపోవడానికి రీజన్ అంటే బిగ్ మూవ్‌మెంటమ్స్ క్రియేట్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే చాలా సింపుల్. మార్కెట్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాంగ్ సెల్లింగ్ రైట్. స్ట్రాంగ్ సెల్లింగ్ ఇక్కడ రావట్లేదు. అట్ ద సేమ్ టైమ్ అదే రకంగా స్ట్రాంగ్ బయింగ్ కూడా ఎక్కడ క్రియేట్ అవ్వట్లేదు. సో, దట్స్ వై మార్కెట్స్ ఎప్పుడు కూడా ఈ బిట్వీన్ ద జోన్స్‌లో మాత్రమే ఉండిపోతున్నాయి. మోస్ట్‌లీ ఈ వీక్ నేను ఎక్కువగా బిగ్ ర్యాలీస్‌ని అయితే ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. ఎస్పెషల్లీ ఇన్ నిఫ్టీలో అయితే. సో, అందుకే ఎక్కువగా ట్రేడ్స్‌ని ప్లాన్ చేయొద్దనే చెప్తాను. ఒకవేళ ఈ వీక్‌లో ట్రేడ్ చేద్దాం అనుకుంటే మాత్రం డెఫినెట్‌లీ మీరు చూసుకోవాల్సింది ఫారెక్స్‌లో ఎవరైనా ట్రేడ్ చేస్తుంటే డెఫినెట్‌లీ గోల్డ్ స్పాట్స్‌ని కన్సిడర్ చేసుకోండి. గోల్డ్ స్పాట్ అవ్వచ్చు అండ్ అట్ ద సేమ్ టైమ్ బిట్‌కాయిన్ అవ్వచ్చు. నేను రికార్డ్ చేసే టైంకి మీరు చెక్ చేసుకోవచ్చు. హ్యూజ్ బయింగ్ బికాస్ ఆఫ్ యూఎస్ పొలిటికల్ ఇష్యూస్ ఏవైతే లాస్ట్ 2 వీక్స్, లాస్ట్ 1 వీక్ నుంచి జరుగుతున్నాయి. యూఎస్ గవర్నమెంట్స్ మీద జరుగుతున్న ర్యాలీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్లో డౌన్ అవ్వడం మార్కెట్ మీద ఒక పాజిటివ్ ఇంటెంట్‌ని అయితే తీసుకొచ్చింది. ఎప్పుడైతే ఇది క్లియరెన్స్ వచ్చిందో మార్కెట్స్ హ్యూజ్‌గా బౌన్స్ అవ్వడం మనం క్లియర్‌లీ అబ్జర్వ్ చేసాం. ఎస్పెషల్లీ ఇన్ బిట్‌కాయిన్ మీరు సరిగ్గా బిట్‌కాయిన్‌లో స్ట్రాంగ్ సెల్లింగ్ వచ్చింది. ఇది లాస్ట్ మనకి 2 వీక్స్ నుంచి మార్కెట్ సస్టైన్ అవుతున్న తర్వాత మార్కెట్‌లో హ్యూజ్ వాలటైల్ మూవ్ ఏదైనా ఉందంటే ఈ రోజు వచ్చినవే. ఎస్పెషల్లీ ఇన్ ఎక్స్‌యూఎస్‌డి, గోల్డ్ స్పాట్ అవ్వచ్చు, బిట్‌కాయిన్ అవ్వచ్చు, ఇథేరియం అవ్వచ్చు. వీటిలో ఒక స్ట్రాంగ్ బయింగ్ అండ్ స్ట్రాంగ్ సెల్లింగ్ 2 ఆపోజిట్ డైరెక్షన్‌లో మూవ్ అవుతుంది కదా. సో, ఎగ్జాక్ట్‌లీ మార్కెట్ అదే జరగడం మార్కెట్‌లో హ్యూజ్ మొమెంటమ్స్ ర్యాలీ అయితే జరిగాయి.
సో ఇండియన్ మార్కెట్స్లో ఈరోజు ఎవరైనా ట్రేడ్స్ చేస్తున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. బిగ్ ఎంట్రీస్ కోసం చూసి పొజిషనల్ ట్రేడ్స్ కోసం వెళ్ళి డెఫినెట్లీ మీ చేతులు అయితే కాల్చుకోవద్దనే చెప్తాను. అండ్ దాంతోపాటు సెన్సెక్స్ గురించి మాట్లాడుకుంటే సెన్సెక్స్లో కూడా సేమ్. సెన్సెక్స్ నిన్న మనకి ఎగ్జాక్ట్లీ సెన్సెక్స్ మనకి నిన్న ఎగ్జాక్ట్లీ 84,238.86కి అయితే ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్లీ మనకి సెన్సెక్స్ 84,466.51కి అయితే క్లోజ్ అయింది. ఎగ్జాక్ట్లీ 596 పాయింట్స్ క్లోజ్ అయ్యి. సో మార్కెట్లో పాజిటివ్ మొమెంటమే ఉంది. బట్ గుర్తుపెట్టుకోండి, నేను ఎస్పెషల్లీ నిఫ్టీలో చెప్పినట్టు అన్ని సెక్టార్స్ పాజిటివ్గానే, హ్యూజ్ బయ్యింగ్ ఎక్కడ జరగట్లేదు. మార్కెట్లో ఇన్ఫ్లోస్ పోయిన మీ ఒక విషయం గమనించవచ్చు. లాస్ట్ 1 వీక్స్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము. మేజర్లీ ఇండియన్ మార్కెట్స్ మీద ఇన్ఫ్లోస్ తగ్గిపోతూ ఉన్నాయని చెప్పేసి రీటైలర్స్ మాత్రమే మార్కెట్ని పుల్ చేయడం అనేది డెఫినెట్లీ హైలీ ఇంపాసిబుల్ అని చెప్పుకోవచ్చు. సో ఎవరైనా ఈరోజు ట్రేడ్ చేస్తున్న వాళ్ళైతే డెఫినెట్లీ పొజిషనల్ ట్రేడ్స్ కోసం ఎక్కువ పొజిషన్స్ ఎక్కువ అవర్స్ హోల్డ్ చేసి డెఫినెట్లీ చేతులు అయితే కాల్చుకోవద్దని చెప్తాను. సో ఒకవేళ సెన్సెక్స్ పాజిటివ్గా ఓపెన్ అయితే డెఫినెట్లీ చూసే లెవెల్ ఏదైనా ఉంది అంటే మాత్రం 84,556.50 అండ్ 84,647.14 లెవెల్ నుంచి ఒక రివర్సల్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ అదేవిధంగా కింద ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ 2 లెవెల్స్ ఇంకా లెవెల్ లేదంటే దీన్ని ఎప్పుడైతే బ్రేక్ డౌన్ చేస్తుందో, ఇది 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా మీకు క్లియర్లీ కనిపిస్తుంది. ఎప్పుడైతే 84,647.14 లెవెల్ ఎప్పుడైతే బౌన్స్ బ్యాక్ అవుతుందో దెన్ అక్కడ నుంచి నేను మార్కెట్ని పాజిటివ్గా చూడడం స్టార్ట్ చేస్తాను. ఎస్పెషల్లీ ఎట్లయితే నేను బ్యాంక్ నిఫ్టీలో చెప్పాను, సెన్సెక్స్ కూడా అదే థియరీని ఫాలో అవుతాను. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మేజర్గా చూసే సపోర్ట్ 84,256.55 లెవెల్ ఏదైతుందో ఈ లెవెల్ యొక్క స్ట్రాంగెస్ట్ సపోర్ట్గానే చూస్తాను. ఇక్కడ నుంచి మార్కెట్లో ఒక బౌన్స్ బ్యాక్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఒకవేళ ఇది బ్రేక్ డౌన్ జరిగితే మార్కెట్స్ కొంత స్లో డౌన్ అవుతూ మరలా ఈ జోన్కి అయితే రీచ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది బ్రేక్ అయితే సెల్ వైపు వెళ్ళొద్దనే చెప్తాను. ఇది బ్రేక్ అయితే స్లో డౌన్ అవుతూ వెళ్తుంది. ఎప్పుడైతే స్లో డౌన్ అవుతుందో మనకి డెల్టాస్ తగ్గిపోతూ ఉంటాయి. మార్కెట్లో ఒక ప్రీమియమ్స్ ఒక ప్రైసెస్ స్లో డౌన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలా జరిగితే డెఫినెట్లీ ఇంట్రాడే చేసే వాళ్ళకి డెఫినెట్లీ ఒక పెద్ద బిగ్ డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు గోల్డ్ స్పాట్స్లో స్పెసిఫికల్ ఇప్పుడే చెప్పాను, గోల్డ్ అవ్వచ్చు, XUSD అవ్వచ్చు, మేజర్లీ గోల్డ్ స్పాట్ అవ్వచ్చు, అండ్ ఇథేరియం, సొలానా, ఇథేరియం, బిట్కాయిన్ లాంటి మేజర్ కరెన్సీస్లో హ్యూజ్ డ్రాబ్యాక్స్ అండ్ హ్యూజ్ మొమెంటమ్స్ రావడం మనం క్లియర్లీ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము. సో దట్స్ వై ఎవరైనా మీరు ట్రేడ్స్ని ప్లాన్ చేద్దాం అనుకుంటే, ట్రేడ్స్ని చూద్దాం అనుకుంటే డెఫినెట్లీ మీరు చూసుకోవాల్సిన చార్ట్స్ ఏమైనా ఉన్నాయంటే డెఫినెట్లీ XAUUSD నేను ఇక్కడ డ్రా చేసి చూపిస్తున్నా, చూసుకోవచ్చు. ఈ యొక్క చార్ట్ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం BTC అవ్వచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం ఇథేరియం అవ్వచ్చు. ఈ చార్ట్స్ని డెఫినెట్లీ అబ్జర్వ్ చేస్తూనే ఉండండి. ఎందుకు అబ్జర్వ్ చేయమంటే ఒకవేళ ఇండియన్ మార్కెట్స్ మీద మీకు ఎటువంటి ఇంపాక్ట్, ఇండియన్ మార్కెట్స్ మీద ఎటువంటి మొమెంటమ్స్ లేకపోతే మనం చెక్ చేసుకోవాల్సిన మేజర్ చార్ట్స్ ఏమైనా ఉన్నాయంటే ఇథేరియం అవ్వచ్చు, బిట్కాయిన్ అవ్వచ్చు, అండ్ అదేవిధంగా అండ్ ఇంకా గోల్డ్ స్పాట్స్, వీటిలో ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం మేజర్ కరెన్సీస్ని కూడా చెక్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఇండియన్ మార్కెట్స్ మీద ఎంట్రీ లేనప్పుడు బయట మార్కెట్స్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో అలాంటి ఎవరైనా ఎంట్రీస్ని ప్లాన్ చేద్దామంటే మన లెవెల్స్ని డ్రా చేసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని డ్రా చేసుకున్న తర్వాత మీకు నిజంగా యూజ్ అవుతేనే మీరు ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోండి. చలో ఇక్కడ వరకు మీరు వీడియో చూసారంటే డెఫినెట్లీ నచ్చిందని అనుకుంటున్నాను. లెవెల్స్ని నోట్ డౌన్ చేసి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీకు నిజంగా యూజ్ అవుతుంది అనుకుంటే డెఫినెట్లీ కమెంట్ చేయడం మర్చిపోద్దు, మమ్మల్ని సపోర్ట్ చేయడం మర్చిపోద్దు, లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చెప్పండి. అట్ ద సేమ్ టైం వీడియోస్ని చూసి లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. చలో రేపటి ప్రీ మార్కెట్ వీడియోలో మరలా కలుద్దాం. టేక్ కేర్, హ్యాపీ ట్రేడింగ్ అండ్ జై హింద్.